ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి జనవరి 10, 11 తేదీల్లో మీరు పోగొట్టుకున్నది మీకు దక్కబోతుంది. ఈ తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ 2 రోజులు శుక్రుని అనుగ్రహం, గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో మీరు పోగొట్టుకున్నది మీకు దక్కబోతుంది. గ్రహాలు ఈ సమయంలో మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. ఊహించని మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితులు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం, అప్పుల సమస్యలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం ఇక్కడ లభించును. తులారాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక ఈ యొక్క తులారాశి వారికి జనవరి 10, 11 తేదీల్లో మీరు కోల్పోయింది మీకు దక్కబోతుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో అయితే అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. వీడియో రహస్యంగా చూడండి, ఒంటరిగా మాత్రమే చూడండి. తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారికి ధైర్యం, పట్టుదల, తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ తులారాశిలో జన్మించిన వారు సమతుల్యతను ఎక్కువగా కోరుకుంటారు. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఎదురైనా ఎదుర్కొనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. తులారాశిలో జన్మించిన వారు వారి జీవితంలో ఉన్న కష్టాలు, బాధలను ఎవరితో పంచుకోరు. వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏమిటంటే అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల కొంతమంది వీరినైతే ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎవరితో పంచుకోరు. వీరికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సును కలిగి ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు. వీరి జీవితంలో చిన్నప్పటి నుంచే ఎన్నో బాధలను, ఎన్నో కష్టాలను పడతారు. డబ్బు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి ఏంటంటే పట్టుదల, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది. ఈ రాశి వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి మోసం చేయరు, ఎవరికి అన్యాయం చేయరు. కానీ కొంతమందిని నమ్మడం వల్ల వీరే మోసపోతూ ఉంటారు.
కొంతమంది వ్యక్తులు ఏంటంటే వీరిని అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఎప్పుడు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు చాలా రొమాంటిక్గా ఉంటారు, తమ యొక్క భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరికి స్నేహం అంటే ఎంతో ఇష్టం, స్నేహితులు కూడా వీరికి అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశిలో జన్మించిన వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు, దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ జనవరి 10, 11 తేదీల్లో అయితే మీరు పోగొట్టుకున్నది మీకు దక్కబోతుంది, మీ జీవితంలో కోల్పోయినవి మీకు దక్కబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. గ్రహాలు అన్నీ మీకు ఈ సమయంలో అనుకూలంగా మారబోతున్నాయి. మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో అయితే అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క తులారాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయి. తులారాశి వారు ఏంటంటే లోపల ఎంత బాధ ఉన్నా సరే బయటకి చెప్పుకోరు. ఈ రాశి వారు ఎవరిని కూడా బాధ పెట్టరు. కానీ ఈ యొక్క తులారాశి వారి జీవితంలో గతంలో ఎంతోమంది వీరిని అవమానించారు, ఎంతోమంది వీరి పరువు తీయాలని చూస్తారు. ఈ యొక్క తులారాశి వారి బాధ లోతైనది. పరువు పోయినా ఎవరికి కించపడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఉంటారు. లోపలే వీరి యొక్క బాధను దాచుకుంటారు. న్యాయం ఆలస్యంగా వచ్చినా రావాల్సింది పూర్తిగా వస్తుంది అని నమ్మే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే గతంలో వీరు ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను కూడా పడ్డారు. చేయని తప్పులకు వీరు అవమానాలను కూడా పడ్డారు, ఎన్నో నిందలను కూడా మోసారు అని చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు అయితే వీరి యొక్క పరువు తీయాలని మిమ్మల్ని మీ మాట నిలబెట్టుకొని వ్యక్తులుగా వారు మార్చారు. మీ మీద తప్పు నెట్టేశారు, బయటకి ఏమీ ఎరగనట్టుగా వారు ఉన్నారు. ఈ సమయంలో అయితే మీకు అటువంటి నిందలు, అటువంటి ఆరోపణలు తొలగిపోతాయి. మీరు చెప్పిన మాటలే నిర్ణయాలుగా మారుతాయి. మీరు చెప్పే పరిష్కారం ఆధారంగా మారుతుంది. ఇది నిజం. ఈ 3 రోజుల్లో మీపై పడ్డ నిందలు, ఆరోపణలు తొలగిపోతాయి. మీ మాటలే నిర్ణయాలుగా మారుతాయి. మీరు చెప్పే పరిష్కారం ఆధారంగా మారుతుంది. ఇది నిజం అని మీరు నమ్మండి. ఈ 3 రోజుల్లో అయితే ఈ తులారాశిలో ఉన్నవారు మాత్రం మంచి ఫలితాలను పొందుతారు. మీరు ప్రేమించిన వ్యక్తులు మీకు దక్కబోతున్నారు. మీ యొక్క ప్రేమ విషయాన్ని స్పష్టంగా మీరు ప్రేమించిన వారితో చెప్పండి. దానివల్ల మీ ప్రేమలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం వల్ల విజయం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి అయితే అద్భుతమైన ఫలితాలే రాబోతుంది. మీ యొక్క ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే వివాహానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమ విజయవంతం అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు దాంపత్య జీవితంలో అయితే చాలా ఆనందంగా ఉండబోతున్నారు. మీ యొక్క భాగస్వామి సపోర్ట్ మీకు దక్కబోతుంది. ఈ 2 రోజుల్లో తులారాశి వారు కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు ప్రేమలో ఉన్నవారు వివాహానికి దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. శివారాధన మీరు ఎక్కువగా చేయండి, ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.